సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ప్రశ్న ఏమిటి అంటే, భర్త లేని వారు ఆడవారు ఈ మధ్య కుంకుమ బొట్టు పెట్టుకుంటున్నారు, పెట్టుకోవచ్చా గురువుగారు అనేటువంటిది. అంటే ఇది ఏమీ తప్పేమీ కాదు బొట్టు పెట్టుకోవటం అనేటువంటిది. అయితే పూర్వమంతా కూడా ఏముండింది అంటే, భర్త వచ్చిన తర్వాతనే బొట్టు పెట్టుకోవడం అనేటువంటిది లేదు. భర్త రావటం అనేటువంటిది ఎప్పుడు వివాహ సందర్భంలో భర్త వచ్చిన తర్వాత మారేటువంటిది ఏమిటి అంటే, ఇక్కడ ఉన్నటువంటి కుంకుమ ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. మధ్యపాపిట అని తీయటం. ఆ మధ్యపాపిటాన అప్పుడు తీసేటువంటి వాళ్ళు. అంతవరకు ఒక సైడుకు పాపిడి తీసి ఆడపిల్లలందరూ కూడా 2 జడలు వేసుకునేటువంటి తత్వం సాంప్రదాయము ఉండింది. మధ్యపాపిటాన అప్పుడు తీయాల్సినటువంటి పరిస్థితి ఏమిటి అంటే, జీలకర్ర బెల్లము పెట్టేటప్పుడు ఇక్కడ బ్రహ్మరంధ్రము అనేటువంటిది ఉంటుంది కాబట్టి పైన జీలకర్ర బెల్లం పెడుతున్నప్పుడు అది లక్షణకరమైనటువంటిది. అందుకని లగ్నము అన్నాం దాన్ని. ఆ లగ్నము విషయంలో మనం ఎప్పుడైతే వాళ్లకు చేస్తూ ఉన్నామో అక్కడ అమ్మవారు ఆవహించి ఉంటుందని అక్కడి నుంచి మధ్యపాపిటకు సంబంధించినటువంటి బొట్టు ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. అంతవరకు మామూలుగా ఉండేటువంటి విధానం. ఇక్కడ బొట్టు అయితే పుడుతూనే పెడుతున్నాం కదా, పిల్లలకు, ఆడపిల్లలకు చేస్తున్నాం. అయితే పూర్వము ఏదైతే ఈ అలంకారాలన్నీ ఎందుకు చేసుకునేవాళ్ళు, భర్త కోసము. భర్త ఎదురు చూస్తూ భర్త వస్తున్నాడు అని, భర్త సుమంగళిగా ఉండాలి అని, 5వ తరము బాగా ఉండాలి అని, నా భర్త ఆయురారోగ్యాలతో ఉండాలి అనేటువంటి ఇవన్నీ అలంకారాలు అన్నీ చేసుకొని పువ్వులు పెట్టుకొని స్త్రీమూర్తి భర్త దగ్గర లక్షణకరముగా ఉండటం అనేది ఉండింది. పూర్వము కొంతమంది ఏం చేసినారు అంటే, నా భర్త లేని జీవితం, నా భర్త లేనప్పుడు నాకు ఇవన్నీ ఎందుకు, అవన్నీ అలాగే పెట్టుకొని ఉంటే మిగతా వాళ్ళు ఎవరైనా చూసి ఉన్నారు అని అనుకొని ఒక తాంబూలము కానీ, ఒక పసుపు కుంకుమ ఇవ్వడానికి కానీ, కాళ్ళ పసుపు పట్టించడము కానీ, ముత్తైదువుగా పిలిచి తాంబూలం ఇవ్వాలను అనుకుంటే, అయ్యో మాకు లేదు అని చెప్పడము, కనుక్కోవటము, ఇదంతా లేదని 10 సార్లు చెప్పుకోవడం కంటే అనేటువంటిది ఒకటి. తర్వాత నా భర్తే లేనప్పుడు నాకెందుకు ఇవన్నీ అనేటువంటి దీనితో తీసేసినటువంటివే కానీ, ఎవరు బలవంతముగా తీసేయమని చెప్పడము కానీ శాస్త్రాలు కానీ ఎక్కడా లేవు. మరి ఈనాడు పెట్టుకుంటున్నారు అంటే అది తప్పేమీ కాదు, లక్షణముగా పెట్టుకుంటున్నారు, పెట్టుకోవచ్చును. అది ఏం పెద్ద తప్పు. కుంకుమ పెట్టుకోవటం అనేటువంటిది వివాహము అయిన తర్వాత భర్త లేని అటువంటి ఆడవాళ్ళు ఏదో పెట్టుకుంటుంటారు దాన్ని. అదేమి తప్పుగా మనము తోచుకొని మీరు పెట్టుకోవద్దండి, మీరు ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి అనేటువంటి శాసించే అధికారము ఎప్పటికీ ఇంకొకరికి లేదు. ఆమె పెట్టుకున్నా ఆమె భావాలు లోపల ఏముండాలనో అవే ఉంటాయి. పెట్టుకోకపోయినా ఆమె అభిప్రాయం ఎలా ఉండాలనో అలాగే ఉంటుంది. స్త్రీ యొక్క ఔన్నత్యము, ఆమెను మనము ఏది ప్రశ్నించదగినటువంటి విధానముగా ఉండరాదు. ఎవరెవరి సౌకర్యాన్ని బట్టి వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. బొట్టు పెట్టుకుంటారు కానీ భర్త లేనప్పుడు ఎక్కడ పువ్వులు పెట్టుకొని తిరుగుతున్నారు అనేటువంటిది ఉండదు. బొట్టు పెట్టుకుంటారు. ఎందుకంటే ముఖములో కళావిహీనము కావాలి అనేటువంటిది ఎవరూ కోరుకోము కదా. ఎంత భర్త లేనంత మాత్రాన మనస్సు చాలా ముఖ్యమైనటువంటిదై ఉండాలి. కన్న తల్లి ఉంటుంది, భర్త ఉండడు. మనం బయటికి వెళ్తుంటే అయ్యో ఎదురొస్తున్నామని పక్కకు జరుగుతారు. చాలా తప్పు. అలా జరగాల్సినటువంటి అవసరము లేదు. మంచి మనస్సుతో ఎవరు ఎదురొచ్చినా, కన్నతల్లే కాదు, ఒకవేళ ఎటువంటి మామూలుగా ఇది లేని వ్యక్తి, భర్త లేని ఆవిడ ఎవరు ఎదురొచ్చినా వాళ్ళను మనము కించపరచరాదు. వీళ్ళు ఎదురొచ్చారే అని మనము బాధపడరాదు. మన మనస్సును బట్టి, మనము తీసుకునే విధానాన్ని బట్టి, మనము ఆలోచించేటువంటి విధానాన్ని బట్టి ఉంటుంది. కానీ ఎదటి వాళ్ళ మీద నిందలేయటము కానీ, ఎదటి వాళ్ళ మనస్సు నొప్పించే అధికారము కానీ ఎవ్వరికీ ఎంతమాత్రము లేదుగాక లేదు అని తెలియజేస్తూ జయోస్తు. For more videos like this, subscribe Big TV channel.